హలో అందరు ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఒక కొత్త ప్లేస్ని చూపించబోతున్నాను. అది ఐలాండ్ అన్నమాట. చాలా బాగుంది ఈ ఐలాండ్ అయితే. సెయింట్ పీటర్స్బర్గ్లో అడ్మిరాల్టీ స్కై అనే డిస్టిక్లో ఉంది ఈ ఐలాండ్. మనకి ఎంట్రన్స్లోనే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లోర్స్లో అసలు ఏముంటాయి అనేది బోర్డు పెట్టినారనమాట. ఒక 1 మినిట్ అది చూస్తూ చదువుతూ నించున్నాం మేమైతే. ఇందాక అది ఫస్ట్ ఫ్లోర్ అనమాట. అందులో ఎంట్రీ ఏరియా, కేవ్స్, రెస్టారెంట్స్ ఉన్నాయి. రష్ అయితే చాలా ఉంది అక్కడ. ఇది సెకండ్ ఫ్లోర్. ఇందులో అయితే ఆర్ట్ గ్యాలరీస్, రీడింగ్ బుక్స్ ఉన్నాయి, లైబ్రరీ జోన్ ఉంది, అలా ఉన్నాయన్నమాట. ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క డిజైన్ చేసినారు. ఒక క్లాసిక్ లుక్ ఉంది ఇది మొత్తం అయితే. సెకండ్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు మనము థర్డ్ ఫ్లోర్కి వెళ్దాము. అసలు ఎలా ఉంది థర్డ్ ఫ్లోర్ అనేది చూద్దాము. ఇది చూడండి, ఇది కూడా చాలా క్లాసిక్ లుక్ ఉంది. ఇందులో అయితే క్రియేటివ్ స్టూడియోస్ ఉంటాయంట, ఈవెంట్ రూమ్స్ ఉన్నాయి, కొన్ని వర్క్ షాప్స్ ఉన్నాయి, కల్చరల్ క్లాసెస్ అవుతాయంట, అండ్ పర్ఫార్మెన్స్ కూడా అవుతుందంట. ఇంకా 4th ఫ్లోర్ కూడా ఉంది. ఆ 4th ఫ్లోర్ మాకు ఎలౌ చేయలేరు, ఎందుకంటే అది ఓన్లీ స్టాఫ్ ఆఫీస్ అంటే టెక్నికల్. విండోస్ చూసినారా? 2 ఫ్లోర్స్కి కలిపి ఒకటే విండో ఉంది. టాల్ ఆర్కిటెక్చర్ విండోస్ అన్నమాట. ఒక సిమెట్రికల్ డిజైన్ తోటి క్లాసిక్ బ్రిక్ వర్క్ అనేది వచ్చింది. ఇది యూరోపియన్ స్టైల్ అన్నమాట. ఈ విండోస్ నుంచి బయట వ్యూ, అక్కడ నుంచే మేము ఎంట్రీ అయినాము ఈ ఐలాండ్కి. ఇదంతా టాప్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది అసలు. రెడ్ బ్రిక్స్ తోటి ఇది ఒక బ్యూటిఫుల్ రెడ్ బ్రిక్ నావల్ వేర్ హౌస్ అన్నమాట. ఇది 1719లో కన్స్ట్రక్షన్ అయింది. ఇది రష్యన్ నేవీ వాళ్ళు యూజ్ చేసేవారు అనమాట. స్టోరింగ్ టింబర్ అండ్ షిప్ బిల్డింగ్ మెటీరియల్స్ని స్టోర్ చేసి పెడతారంట ఈ బిల్డింగ్లో. ఇంకా మేము బయటికి వచ్చేసినాము. గార్డెన్ వ్యూ అయితే చాలా బాగుంది. ఆ ఫ్లవర్స్, కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి అసలు బయట అయితే. ఇది ఒక ట్రెండీ స్పాట్ అన్నమాట ఫర్ ఈటింగ్ అండ్ రిలాక్సింగ్. ఫ్యామిలీతో వస్తే చాలా రిలాక్సింగ్గా ఫీల్ అవుతారు. పిల్లలు అయితే ఇంకా చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ ముందు చూసుకున్నట్టయితే అక్కడ ఒక కెఫే కూడా ఉంది. చాలామంది కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు వ్యూ అంతా. ఈ హోలాండ్లో మంచి పీస్ఫుల్ స్పాట్ అంటే ఈ గార్డెనే అనమాట. కలర్ ఫ్లవర్స్ తోటి. సో నేనైతే 30 మినిట్స్ వరకు ఆ గార్డెన్లోనే ఎంజాయ్ చేసిన. పక్కనే మనకు ఒక ఓల్డ్ షిప్ కూడా ఉందన్నమాట. అందులోనే పిల్లలు ఆడుకోవడానికి అలా కన్స్ట్రక్షన్ అదంతా. Поделись, молодец, все. Видишь? ఇక్కడ ఈ వ్యూ కూడా చాలా బాగుంది. వీళ్ళు డక్స్ తోని ఫుట్బాల్ ఆడిస్తున్నారు. చూడండి ఎట్లా ఆడిస్తున్నారు. ఇక్కడ డక్స్ కి నంబర్ పెట్టినారు. ఈచ్ పర్సన్ కి రిమోట్ ఇచ్చినారు అనమాట. వాళ్ళ రిమోట్ తో ఆ డక్స్ గేమ్ ఆడుతున్నారు, ఫుట్బాల్ గేమ్. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది చూడండి. И фактически это имитация настоящей яхты. Мы вот собираем кусок и кладем воду и делегацию. Против ветра яхты не плывет. డక్స్తో ఫుట్బాల్ అయిపోయాక ఇక్కడ షిప్స్ పెట్టి కూడా వీళ్ళు గేమ్ ఆడిస్తున్నారు. ఈచ్ పర్సన్కి రిమోట్ ఇచ్చినారనమాట. ఇంకా రిమోట్తో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఈ గేమ్ కూడా చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. నేనైతే ఎంజాయ్ చేసిన. ఇక్కడ చిన్న పిల్లలు చెస్ ఆడుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెనకాల కూర్చొని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. వీళ్ళిద్దరు అయితే చెస్ ఆడుతున్నారు. మేము నించొని చూస్తూ ఉన్నాం. ఈ ఐలాండ్ని బాటిల్ హౌస్ అని కూడా అంటారు, ఎందుకంటే అది రౌండ్గా బాటిల్ షేప్ ఉంది కాబట్టి. ఈ ఐలాండ్ విజిట్ చేయాలంటే ఈవినింగ్ టైం ఈజ్ ద బెస్ట్ టైం అనుకోవచ్చు. వీళ్ళు ఇక్కడ గోటీలాట ఆడుతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.